అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వరిని నష్టపరుస్తున్న చీడపీడలు నివారణ చర్యలు, అంజూరా సాగులో మెలకువలు, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. ప్రధాన ఆహార పంటైన వరిని ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు రైతులు. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో సాగు చేస్తున్న వరి నాటు నుంచి పిలక దశలో ఉంది. ఈ దశలో వరిని పలు రకాల చీడపీడలు ఆశించి నష్టం చేస్తున్నాయి. కాండలు తొలుచు పురుగు, ఉల్లికోడు, తాటాకు, ఆకుమడత వంటి పురుగులు వరి పైరును పలు దశల్లో ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటిపై తగిన నిఘా పెట్టి ప్రారంభం నుంచి తగు జాగ్రత్తలు చేపడితే నివారణ సులభంగా ఉంటుంది. వరి పైరును ఆశిస్తున్న పురుగులు, వాటి నివారణ గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఏ ఆనంద్ కుమార్. రాష్ట్ర రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా వరికి సంబంధించి నారుమడి దశ నుంచి అక్కడ కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా వేయడం జరిగిందండి. నారుమడి దశలో విత్తనం మొలకెత్తిన 10 లేదా 15 రోజులకు 5 సెంట్ల నారుమడికి కార్బోఫెరన్ 3G గుళికలు 800 గ్రాములు చొప్పున ఇసుకలో కలిపి పలుచటి నీటి పొలంలో చల్లుకోవాలి. లేదా విత్తనం మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల్లోపు మోనోక్రోటోఫాస్ 1.6 ml 1 లీటర్ నీటికి చొప్పున, లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 ml 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఆరోగ్యవంతమైన నారుని పెంచుకునే అవకాశం ఉందండి. అలానే నారు తీయడానికి 7 రోజుల ముందు మనం కార్బోఫెరన్ 3G గుళికలు 5 సెంట్ల నారుమడికి గాను 1 కిలో చొప్పున వాడుకున్నట్లయితే ప్రధాన పొలంలో ఆశించే కొన్ని పురుగులు అనగా కాండం తొలచి పురుగు, ఉల్లికోడు, ఇస్ప ఇలా దశలో ఆశించే కొన్ని పురుగులను మనం నియంత్రించుకునే అవకాశం ఉందండి. ఉల్లికోడు ఇది నారుమడి దశ నుంచి పిలకలు వేసే దశ వరకు ఆశిస్తుంది. ఈ ఉల్లికోడు సోకిన పిలకలు తొడగకుండా అంకురం కాడవలే ఉల్లి కాడవలే పొడగాటు గొట్టంగా మారి కంకి వేయదు. ఇది నారుమడిలో ఒక చదరపు మీటర్కు ఒక ఉల్లికోడు లేదా ఒక తల్లి పురుగు ఉన్న ప్రధాన పొలంలో అయినట్లయితే ఒక 5% ఉల్లిగొట్టాలు ఉన్నట్లయితే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. దీనికి గాను విత్తనం మొలకెత్తిన నారుమడిలో అయితే విత్తనం మొలకెత్తిన 10 నుంచి 15 రోజులలోపు కార్బోఫెరన్ 3G గుళికలు 5 సెంట్ల నారుమడికి 1 కిలో చొప్పున వేసుకోవాలి. అలానే ప్రధాన పొలంలో అయినట్లయితే నాట్లు వేసిన 10 నుంచి 15 రోజుల్లోపు కార్బోఫెరన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున వాడుకున్నట్లయితే ఉల్లికోడిని మనం సమర్థవంతంగా నియంత్రించుకునే అవకాశం ఉందండి. ఇక మరొక పురుగు తాటాకు పురుగు లేదా ఇస్పా పురుగు అంటాము. మనకి నారుమడి దశ నుంచి ఈ నాట్లు వేసిన సుమారు 10-15 రోజుల వరకు కూడా పంటను ఆశించే అవకాశం ఉందండి. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకు పొరల్లో ఉండి ఆకులను తినివేయడం వల్ల ఆకులపై తెల్లటి చారలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి ఎండిపోయి కనబడతాయి. దీని నియంత్రణకు గాను మనం ప్రొఫెనోఫాస్ 1 లీటర్ నీటికి 2 ml లేదా మోనోక్రోటోఫాస్ 1.6 ml లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 ml 1 లీటర్ నీటికి చొప్పున ఏదైనా ఒక మందును మనం పిచికారీ చేసినట్లయితే ఇస్పా పురుగును సమర్థవంతంగా నియంత్రించవచ్చునండి. ఇక 3 కాండం తొలచి పురుగు ఇది నారుమడి దశ నుంచి ఈనిక దశ వరకు ఆశిస్తుంది.
నారుమడి దశ నుంచి పిలకల వేసే దశలో ఆశించినట్లయితే మొవ్వు చనిపోతుంది. అలానే ఈనిక దశలో ఆశించినట్లయితే తెల్ల కంకిలు వస్తాయి. దీనికి గాను నారుమడి దశలో కార్బోఫెరాన్ 3G గుళికలు 5 సెంట్ల నారుమడికి 1 కిలో చొప్పున వాడుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ పురుగుని యాజమాన్యం చేయొచ్చు. అలానే ప్రధాన పొలంలో కనుక అంటే పిలకలు వేసే దశలో కనుక ఆశించినట్లయితే ఈ మోనోక్రోటోఫాస్ 1.6 ml లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 ml లేదా క్లోరంట్రనిలిప్రోల్ 0.3 ml చొప్పున ఏదైనా ఒక మందును పిచికారీ చేసుకున్నట్లయితే మనం కాండంతొలుచు పురుగును కూడా మనం సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చండి. ఇక చిరుపొట్ట దశ ఆశించినట్లయితే ఈ పురుగు తెల్లకంకి వస్తుంది కాబట్టి మనకి నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం గుళికలు వేసుకున్నట్లయితే పొలంలో మనం 90% వరకు మనం ఈ కాండంతొలుచు పురుగుని నియంత్రించుకుంటాం. తద్వారా ఈ తెల్ల కంకిని తగ్గించుకునే అవకాశం ఉందండి. దీనికి గాను ఎకరాకు కార్బోఫెరాన్ 3G గుళికలు అయితే 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు అయితే ఎకరానికి 8 కిలోలు లేదా క్లోరంట్రనిలిప్రోల్ ఎకరానికి 4 కిలోల చొప్పున ఏదైనా ఒక గుళికలను పలుచటి నీటిపార ఉండి 2 చల్లుకున్నట్లయితే మనం కాండంతొలుచు పురుగును సమర్థవంతంగా నియంత్రించుకునే అవకాశం ఉందండి. నాట్లు వేసే సందర్భంలో కనుక మనం ఈ నారు కొనలను తుంచుకున్నట్లయితే ఇటు కాండంతొలుచు పురుగు అలాగే మనం తాటాకు పురుగు ఈ పురుగులు రెండు కూడా నారు సుతల గుడ్లు పెడతాయి. కాబట్టి నాటు సుతలను మనం తుంచి నాటుకున్నట్లయితే ప్రధాన పొలం వరకు కూడా కొంత మేర ఈ పురుగు ఉధృతిని తగ్గించే అవకాశం ఉందండి. ఇక ఆకుముడత ఇది కొన్ని సందర్భాల్లో మాత్రం అక్కడక్కడ ఆశిస్తూ ఉంటుంది. వరి పైరును పిలకలు చేసే దశలో నుంచి పోటాకు వరకు కూడా ఈ ఆకుముడత ఆశించినట్లయితే ఆకుముడత యొక్క గొంగలి పురుగు ఆకు 2 సుతలను ఒక ముడతగా చేసుకుని లోపల ఉండి ఆకు యొక్క పత్రహారితాన్ని గోకి తినేయడం వల్ల ఆకు ఎండిపోతుంది. కాబట్టి ఈ పురుగును అంటే పిలక దశలో ఆశించినట్లయితే మనకి అంతగా నష్టం చేయకపోయినా మనం తొలి దశలో యాజమాన్యం చేసుకోవాలి కనుక వాటికి గాను మోనోక్రోటోఫాస్ 1.6 ml లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 ml 1 లీటర్ నీటికి లేదా ఎస్పేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున ఏదైనా ఒక మందును పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ ఆకుముడతను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చండి. అలానే ఈ ఆకుముడత కనుక ఈ పోటాకు దశలో ఆశించినట్లయితే మనకి నష్టం ఎక్కువ కనుక ఖచ్చితంగా ఇక్కడ సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. దీనికి కానీ క్లోరిఫైరిఫాస్, మోనోక్రోటోఫాస్, ఎస్పేట్ లేదా క్లోరంట్రనిలిప్రోల్ మందు అంటే 1 లీటర్ నీటికి 0.3 ml చొప్పున ఏదైనా ఒక మందును మనం పిచికారీ చేసుకున్నట్లయితే వరిలో అటు నారుమడి నుంచి నాట్లు వేసిన తొలి దశలో అనగా 30 రోజుల వరకు కూడా ఆశించే ముఖ్యమైన పురుగులటువంటి కాండంతొలుచు పురుగు, ఉల్లికోడు, అసిపా పురుగు అలాగే ఆకుముడతను కూడా సమర్థవంతంగా నియంత్రించుకొని అతి తక్కువ ఖర్చుతో మనం నాణ్యమైన అధిక దిగుబడి సాధించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 7 వర్షాలు సాగు రంగానికి నిరాశనే మిగిల్చాయి. జులై చివరి వారంలో కురిసిన వర్షాలు సాగుకు కొంత సహకరించినా అటుపై చినుకు జాడ కోసం రైతుకు ఎదురుచూపులు తప్పటం లేదు. కర్నూలు, నంద్యాల, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సాధారణం కంటే లోటు వర్షపాతమే నమోదైంది. సకాలంలో వానలు లేకపోవటంతో సుమారు 70% భూములు నీటికి బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే విత్తిన పంటలను ఎలా కాపాడుకోవాలి, ఇకపై వర్షాలు కురిస్తే ఏ పంటలు విత్తుకోవచ్చు అనే వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ నుంచి తెలుసుకుందాం. ఈ సంవత్సరం మనం చూసినట్టయితే కనుక ఏప్రిల్, మే నెలల్లో కూడా మనకు వర్షపాతం చాలా సాధారణ వర్షపాతం కంటే కూడా తొలకరి చినుకులు ఆలస్యంగా రావడము, తర్వాత జూన్, జూలైలో కొంత మేరకు మనకు పడినా కూడా వర్షాలు ఆటికాడికి పడడం వలన రైతులైతే కనుక అంత పొలాన్ని అంతా కూడా దుక్కులు తినుకొని సీడ్ ప్లాట్ అంతా కూడా తయారు చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆగస్టు ఈ 2వ పక్షంలో మనం చేరుకుంటున్నప్పటికి కూడా 20 నుంచి 25% మేరకు మాత్రమే ఈ యొక్క విత్తనాలు విత్తుకొని రైతాంగము పంటలను సాగు చేస్తడం జరుగుతున్నది. ఇది మామూలుగా ఒక పరిస్థితి అయితే కనుక కొంతమంది దుక్కి చేసుకొని మంచి పదును కోసం ఎదురు చూస్తూ ఇంకా పొలాలలో విత్తనాలు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉండాలి. అయితే ఈ సంవత్సరము మనకు కేసీ కెనాల్ కానీ తర్వాత వర్షాల ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క చెరువుల కింద కానీ నీళ్లు లేని పరిస్థితి ఇప్పటికి కూడా లేకుండా ఉండడం వలన కొంతమంది రైతులు
ఇప్పటికి కూడా నార్లు కూడా పోసుకోకుండా పొలాలు అట్నే కూడా వరి పొలాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితులలో వరి సాగు చేయాలన్నా లేదంటే కనుక రైతులు ఏదైనా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలనేటువంటి డైలమాలో ఇంకా కొంత రైతాంగం ఉంది. అయితే ప్రత్తి కానివ్వండి, మినుము కానివ్వండి, కంది, వేరుశెనగ ఇలాంటి పంటలు విస్తారంగానే 20-30% వరకు కూడా విత్తనాలు సాగైనాయి. అవి ఈ యొక్క నీటి బెట్టకు కొద్దిగా వడలిపోతూ తర్వాత ఎక్కువగా త్రిప్స్ డ్యామేజ్ కూడా అంటే తామర పురుగు కూడా మనకు ఆశించి పంటకు లేత మొక్కలు దెబ్బతింటున్నాయి. ఈ దీనికి మనము చూసుకునేదానికి పైన మనము సాయిల్ మల్చిలాగా హ్యారోయింగ్ అంటే కనుక మామూలుగా బ్లేడ్ తోలి మనము సాయిల్ గిన మనము మూసేసినామంటే కనుక కొంత మాయిశ్చర్ను మనము ఆవిరి కాకుండా మొక్కకే వేరు వ్యవస్థ దగ్గరనే ఉండి కొద్దిగా కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కడైతే కనుక అవకాశం ఉంటుందో ఈ యొక్క బెట్ట పరిస్థితులను తట్టుకునేదానికి కన్జర్వేషన్ ఫర్రో లాంటివి 2.5 మీటర్కు ఒకసారి ఒక నాగటి చాలను మనము చేసుకోవడము. అదేవిధంగా ఎక్కడైనా కూడా మామూలు బెట్ట పరిస్థితుల్లో ఉండేటువంటి మొక్కలకైతే కనుక దానిలోకి పొటాషియం నైట్రేట్ KNO3ని 1% అంటే ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం ఈయన 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే వారం వ్యవధులు పిచికారీ చేసుకుంటే వీటిని మనము బెట్ట నుంచి కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు వర్షాధారం కింద పైర్లు వేయకుండా ఉండేటువంటి పొలాల పరిస్థితి అయితే కనుక ప్రత్యామ్నాయ పంటలకు మనము ఆలోచన చేస్తే ఈ వారంలో గిన మనకు అంటే ఆగస్టు 2వ పక్షంలో గిన మంచి వర్షాలు వచ్చి అంటే 25 mm పైన పడితే కనుక మాత్రము నల్లరేగ నీళ్ళలో కానీ ఎర్ర నీళ్ళల్లో కానీ మనం పండించుకునే పంటలు గిన మనం చూసినట్టయితే కనుక ఈ ఒక పొద్దుతిరుగుడు పంట, అదేవిధంగా కొర్ర, కంది కూడా మనము సాగు చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. బరువైన నెలలు అయితే కనుక మొక్కజొన్న కూడా ఈ నెలలో సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. మిగతాది అయితే కనుక మాత్రము ఏ పంటలు పప్పుధాన్య పంటలు కానీ లేదంటే కనుక ఇవి కానీ పండేదానికి ఆస్కారం ఉండదు. సెప్టెంబర్ 15 తర్వాత మనం గిన వర్షాలు వచ్చినాయనుకోండి, సెప్టెంబర్ మొదటి వారంలో 2వ వారంలో వర్షాలు వస్తే కనుక మనం ఆ టైంలో వేసుకునే పంటలను చూసినట్టయితే కనుక కొంతవరకు మొక్కజొన్న, అదేవిధంగా మినుము కానివ్వండి లేదంటే కనుక కొర్ర ఇలాంటి పంటలు మనము సెప్టెంబర్ 15 తర్వాత మనం వేసుకోవచ్చు. ఈ పంటలే కాకుండా మనము అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు కూడా మనకు ఈ యొక్క వర్షాలు ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెసిడ్యువల్ సాయిల్ మాయిశ్చర్ కింద మనము బెంగాల్ గ్రామ్ కానీ అంటే శనగ కానీ పప్పు శనగ కానీ సాగు చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఇదే ఎర్ర నీళ్ళల్లో అయితే కనుక ఉలవను సాగు చేసుకోవచ్చు. ఈ పంటల సరళిలో మనకు ఎక్కడైనా కూడా అవకాశం ఉండి మంచి నూనె గింజలు పండించుకోవాలనుకుంటే కనుక ఈ సన్ఫ్లవరు అదేవిధంగా ఆముదం కూడా మన ప్రాంతంలో మంచి దిగుబడి పొందేదానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అంటే నీటి ఆధారంగా సాగు చేసుకునేటప్పుడు వరి సాగు చేసుకునే రైతులు చేసుకునే కనుక ఈ నెలలో ఇప్పటికీ నీళ్లు కాలువ నీళ్లు సఫిషియెంట్గా కావలసినంత సర్ప్లస్గా నీళ్ళు వచ్చినాయంటే కనుక ఇమ్మీడియట్గా స్వల్పకాలిక రకాలు ఈ నెల్లూరు సోనా కానివ్వండి లేదంటే కనుక MTU 10-10 కానివ్వండి లేదంటే కనుక MTU 11-53 కానీ స్వల్పకాలిక రకాలు 120 రోజులు పంట కోసుకొచ్చేటువంటి వరి రకాలను వెన్నుకొని నారు పోసుకొని 25 రోజుల లోపల మనం నారును లేత నారునే మనము నాటుకుంటే కనుక మనకు సరిపోతుంది. ఒకవేళ ఆగస్టు ఆఖరిలో గిన మనము నీళ్ళు వచ్చినాయంటే కనుక నేరుగా దమ్ము చేసిన పొలంలో స్వల్పకాలిక రకాలను మొలక కట్టుకొని నేరుగా వెదజల్లుకొని దాంట్లో మనం మంచి యాజమాన్య పద్ధతులను పాటించి కూడా వరి సాగు చేపట్టవచ్చు. ఒకవేళ వర్షం నీళ్లు కాలువలకు నీళ్లు రాకపోతే తప్పకుండా మనము వరి కాకుండా మనము ప్రత్యామ్నాయ పంటల కింద ఆరుతడి పంటలను మనము సాగు చేసుకునే దానికి కూడా ఉపక్రమించుకోవాలి. జొన్న ఏదైనా తెల్లజొన్న కానీ లేదంటే ఇంకా పచ్చజొన్నలు కానీ మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా మనము ఈ జొన్న సాగును చేపట్టి ఈ ఆరుతడి పంటగా ఎకరాకు 30 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చేటువంటి భూములు మన సారవంతమైన భూములు. దీనికి వరికి మనకు ఎంత ఆదాయం వస్తుందో జొన్న సాగు చేసి కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. లేదంటే కనుక మనము సెప్టెంబర్ 15 తర్వాత మినుము కానీ మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ ఈ పంటలను మనము సాగు చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో మాత్రము కొంత బెట్ట పరిస్థితులు ఉండి ఇది ఉన్నప్పటికీ కూడా బెట్ట యాజమాన్యం తట్టుకునేటువంటి చర్యలను చేపట్టి రైతులు ఇది కాకుండా
మంచి పంటల సాగు చేపట్టినట్టయితే కనుక ఈ ఖరీఫ్ రబీ సీజన్లో ఈ సంవత్సరం కూడా ఇటువంటి పరిస్థితులలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉంది. పండ్లలో అంజీర్ ఒకటి. ఎండు ఫలంగాను తాజా ఫలంగాను దీన్ని స్వీకరిస్తూ ఉంటారు. అంజూరాలో రక్తవృద్ధికి కావలసిన ఇనుము సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి అంజూర దివ్యమైన ఫలంగా చెబుతారు. దీనిని నేరుగానే కాక ఎండు ఫలంగాను జామ్ రూపంలోనూ వాడుకోవచ్చు. దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోదగ్గ ఈ పంట సాగు విస్తీర్ణం, వినియోగం ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది. అయితే మార్కెట్ పరిమితికి తగ్గట్టుగా పొలంలో కొద్దిపాటి విస్తీర్ణంలో వేసుకుని సాగు చేసుకుంటే రైతుకు రిస్క్ తగ్గి నమ్మకమైన రాబడి వస్తుంది. నాటిన 6 నెలల నుంచే అంజూరా నుంచి ఫలసాయం మొదలై నిరంతరాయంగా కాపు కాస్తుంది. తాజా ఫలంగా అమ్ముకోలేనప్పుడు ఎండబెట్టి ఎండు ఫలంగాను మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు అంజూరా మొక్కలు నాటుకోవడానికి అనువైన సమయం. క్రొత్తగా అంజూరా సాగు చేసే రైతులు సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఈరోజు. అంజూరా ఉష్ణమండలపు పంట. వాతావరణ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెల్సియస్, పొడి వాతావరణం ఉండి కొద్దిపాటి వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. కాయలు పక్వానికి వచ్చే సమయంలో వర్షాలు ఎక్కువగా ఉంటే కుంకుమ తెగులు ఆశిస్తుంది. అదేవిధంగా కాయలు పగిలి నాణ్యత తగ్గే ఆస్కారం ఉంటుంది. అంజూరాను తేలికపాటి ఇసుక నేలల నుంచి బరువైన బంక నేలల వరకు అన్ని రకాల నేలల్లో పెంచుకోవచ్చు. బాగా లోతైన నేలలు, మురుగునీటి సౌకర్యం ఉన్నట్లయితే ఆమ్ల భూములు కూడా అనుకూలం. ఉదజని సూచిక 6 నుంచి 6.5 మధ్య ఉండాలి. అంజూరాలో అంతర్జాతీయ స్థాయిలో సెలెస్టీ, బ్రన్స్విక్, బ్రౌన్ టర్కీ మార్సిలిస్, ఆర్డియాట్రిక్ జెనోవా, పర్పుల్ జెనోవా అనే రకాలు ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని పూణె అనే రకం దక్షిణ భారతదేశం అంతటా బాగా ప్రాచుర్యం పొందింది. బ్రౌన్ టర్కీ, దయానా, దిన్కర్ మరియు బళ్ళారి రకాలు కూడా సాగులో ఉన్నాయి. మన ప్రాంతంలో అధికంగా పండించే పూణే రకం అంజూరా కాయలు గంట ఆకారం కలిగి మధ్యస్థ సైజులో ఉంటాయి. ఒక్కో కాయ 42 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఈ కాయలు పలుచని తోలుతో లేత ఊదారంగు కలిగి ఉండి గుజ్జు ఎర్రగా ఉంటుంది. కాయలు మంచి సువాసన కలిగి ఉంటాయి. అంజూరాను కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. బాగా ముదిరి 2-3 సంవత్సరాల వయసు కలిగిన కొమ్మల్ని ఎంచుకుని అందులో 1.5 సెంటీమీటర్ల మందం, 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు కలిగిన కొమ్మలను నారుమడి పెంపకానికి వాడుకోవాలి. వీటిని కత్తిరించిన 24 గంటలలోపు నారుమడిలో నాటుకోవాలి. నాటే ముందు కొమ్మ పైభాగానికి బ్లైటాక్స్ మందును పూసుకోవాలి. క్రింది భాగాన్ని వేర్లు త్వరగా వచ్చే హార్మోన్ల ద్రావణంలో ముంచి నాటితే నారుమడిలో ఎక్కువ వేర్లు వచ్చి త్వరగా నిలదొక్కుంటుంది. నారుమడిలో బాగా పెరిగిన 12 నుంచి 15 నెలల వయసు కలిగిన నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి వాడుకోవాలి. ప్రధాన పొలాన్ని బాగా దున్నుకోవాలి. పొలాన్ని తయారు చేసుకున్న తరువాత వరుసల మధ్య 10 అడుగులు, మొక్కల మధ్య 8 అడుగుల ఎడంతో నాటుకోవాలి. ఎకరాకు దాదాపు 500 మొక్కలు పడతాయి. 1.5 అడుగు పొడవు, వెడల్పు, లోతు గల గుంతలలో మొక్కల్ని నాటుకోవాలి. గుంత నుంచి తీసిన మట్టికి 1/2 కిలో సూపర్ ఫాస్ఫేట్, 3 గంపల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్, 100 గ్రాముల ఫాలిడాల్ పొడి మందును కలిపి గుంతను నింపాలి. గుంత మధ్యలో అంటుమొక్కను నాటుకుని కర్రతో ఊతం కల్పించి నీటి తడిని అందించాలి. అంజూరాలో కత్తిరింపులు ప్రధానమైనవి. మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు మొక్కలో 3వ భాగానికి కత్తిరించి దాని నుంచి 3-4 బలమైన కొమ్మల్ని పెరగనివ్వాలి. ప్రక్క కొమ్మలన్నీ సమాన దూరంలో ఉండేలా చూడాలి. ఇవి 6 నుంచి 8 సెంటీమీటర్ల మందం పెరిగాక వీటి నుంచి వచ్చే ద్వితీయ కొమ్మలపై పూత, కాయ వస్తాయి. 2వ సంవత్సరంలో ప్రధాన శాఖ నుంచి వచ్చిన ద్వితీయ శాఖల అర్ధభాగాన్ని తీసివేసి వాటి నుంచి కొమ్మలు వచ్చేలా చూడాలి. కాండంపై వచ్చిన తృతీయ కొమ్మలకు 6 లేదా 9 కణుపులు ఉంచి మిగిలిన భాగాన్ని కత్తిరించాలి. మొక్క ఒక్కింటికి సంవత్సరానికి 2 సార్లు పండ్లు కాయని సమయంలో కొమ్మలు కత్తిరించటానికి ముందు 30 నుంచి 40 కిలోల పశువుల ఎరువు వేయాలి. ప్రతి సంవత్సరం సెప్టెంబరు మొదటి వారంలో తేలికపాటి కత్తిరింపులు చేయాలి.
కత్తిరింపుల వల్ల చెట్టు పెరుగుదలను అదుపులో ఉంచటమే కాకుండా పండు నాణ్యత పెరుగుతుంది. అంజూరా నీటి ఎద్దడిని తట్టుకోలేదు. నీటి ఎద్దడికి లోనైతే దిగుబడులు తగ్గుతాయి. తేలిక నేలల్లో వేసవిలో 3 రోజుల వ్యవధిలో నీటిని ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో నీటిని అందించటం వల్ల నీటితో పాటు పోషకాలను అందించవచ్చు. పోషకాలను సమతుల్యంగా అందించటం వల్ల నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కలిపి అందించటం వల్ల మొక్కలు సూక్ష్మధాతు లోపాలు అరికట్టబడి కాయ నాణ్యత పెరుగుతుంది. మొదటి సంవత్సరంలో వర్మీ కంపోస్టు 2 కిలోలు లేదా పశువుల ఎరువు 5 కిలోల చొప్పున వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 2 కిలోలు పెంచుకుంటూ 5వ సంవత్సరం వరకు వేసుకోవాలి. సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువులు మొదటి సంవత్సరం ఒక్కో మొక్కకు 100 గ్రాముల యూరియా, 200 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. రెండవ సంవత్సరం ఒక్కో మొక్కకు 200 గ్రాముల యూరియా, 400 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. మూడవ సంవత్సరం ఒక్కో మొక్కకు 300 గ్రాముల యూరియా, 600 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 300 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఆ పైన ఒక్కో మొక్కకు 500 గ్రాముల యూరియా, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఈ ఎరువులను 3 సమభాగాలుగా చేసి ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఒకసారి, జూన్ జూలైలో మరొకసారి, అక్టోబర్ నవంబర్ మాసాల్లో కత్తిరింపుల తర్వాత 3వసారి వేసుకోవాలి. వర్షాధార ప్రాంతాల్లో ఎరువుల మోతాదు కొద్దిగా తగ్గించి తొలకరిలో ఒకసారి, అక్టోబర్ నవంబర్ మాసాల్లో కత్తిరింపుల తర్వాత వేసుకోవాలి. అంజూరా నాటిన 7-8 నెలల నుంచే పూత కాసి కాయలు కాస్తాయి. ప్రతి ఆకు దగ్గర ఒక్కో కాయ కాస్తుంది. నాటిన 3వ సంవత్సరం నుంచి దిగుబడులు పెరుగుతాయి. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 పండ్ల దిగుబడి వస్తుంది. అంజూరా కాయలన్నీ ఒకేసారి కాకుండా మార్చి ఏప్రిల్ నుంచి జూన్ జూలై వరకు ప్రతిరోజు పక్వానికి వచ్చిన కాయల్ని కోసి మార్కెట్కు పంపాలి. కాయలు ఆకుపచ్చ నుంచి లేత ఊదా రంగుకు లేదా ఎరుపుగా మారటం, కాయ మెత్తగా మారటం, కాయ చివరి రంధ్రం తెరుచుకుని లేత గులాబీ రంగుకు మారటం వంటి లక్షణాలు కాయ పక్వానికి వచ్చినట్లు గుర్తించవచ్చు. దీనిని బట్టి కాయలు కోత కోయాలి. దగ్గరి మార్కెట్కైతే బాగా పక్వానికి వచ్చాక, దూరపు ప్రాంతాలకైతే కొద్దిగా గట్టి కాయలను కోసి అమ్మకం చేసుకుంటే సాగు లాభసాటిగా ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.